హలో అండి, అందరికి నమస్కారం. ఈరోజు ఒక నార్మల్ స్త్రీ మన ఏడిఎంఎస్ అనే ఒక సంస్థలో జాయిన్ అయ్యి తను ఏ రకంగా ఈరోజు తన టీంని డెవలప్ చేసుకుంటూ తను ఏ రకంగా డెవలప్ అయిందో మన ముందుకు వచ్చారు. నమస్తే మేడం. నమస్తే సార్. మీ పేరు మేడం? విజయలక్ష్మి సార్. విజయలక్ష్మి. ఎక్కడి నుంచి మేడం? మాది వచ్చేసి ఆంధ్ర కాకినాడ అండి. ఓకే. హైదరాబాద్ వచ్చి 10 years అవుతుంది. ఓకే. ఇక్కడే ఉంటున్నాం ఇప్పుడు. ఓకే. మీరు బిఫోర్ ఏడిఎంఎస్ ఏం చేశారు మేడం? ఏం చేస్తుండేవారు? టైలరింగ్ చేసేదాన్ని, Okay. అలాగే సారీస్ బిజినెస్ ఉండే నాకు. Okay. షాప్ పెట్టి చేసేదాన్ని. ఓకే. అలా చేస్తున్న టైంలో నాకు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది వేరే అదర్ కంపెనీలు వచ్చాయి ఒక 2. అవి చేసిన తర్వాత మనకి లాక్డౌన్ కరోనా స్టార్ట్ అయింది కదా, అప్పుడు నేను బంద్ చేసిన. ఓకే. తర్వాత మళ్ళీ మా ఆంధ్రాకి వెళ్ళిపోవటం జరిగింది. ఓకే. వెళ్ళిపోయిన తర్వాత నాకు రాజేష్ సార్ అని తన ద్వారా ఏడిఎంఎస్ ప్లాన్ అనేది రావటం జరిగింది. ఓకే. అయితే అప్పటి వరకు నేను నెట్వర్క్ చేసి అలసిపోయినా. ఆహా. వద్దు ఇంకా నాకు నెట్వర్క్ వద్దు సార్, మీరు ఎందుకు చెప్తున్నారని సార్ మీద చాలా కోప్పడ్డ, దండం కూడా పెట్టినా అండి. ఆహా. అయితే లేదు మేడం ఒకసారి వినండి అని నాకు ఆంధ్ర ఫోన్ చేశారు. మేము ఆంధ్రాలోనే ఉండేవాళ్ళం. ఓకే. ఓకే. సార్ ఫోన్ చేశారు కదా, నేను ఆంధ్ర రావటం జరిగింది. సార్కి వచ్చాను సార్ అని చెప్తే ఎల్బీనగర్ చివరస్తా దగ్గర ఉండి కాల్ చేసిన సార్కి. సార్ ఏమన్నారంటే నేను వస్తున్నా మేడం, వేరే వాళ్ళ దగ్గర ప్లానింగ్ వచ్చాను అన్నారు. అప్పుడు నేను 4 hours వెయిట్ చేశాను సార్ ఇదే ప్లానింగ్ కోసం. ఓకే. ప్లానింగ్ కోసం జస్ట్ 4 గంటలు ఏడిఎంఎస్ ప్లానింగ్ కోసం 4 hours వెయిట్ చేశారు. అది కూడా మీరు ఆంధ్ర నుంచి వచ్చి? ఆంధ్ర నుంచి వచ్చి. ఎక్కడి నుంచి మేడం? ఆంధ్ర కాకినాడ ద్రాక్షారామం. అక్కడి నుంచి వచ్చి 4 hours సార్ కోసం వెయిట్ చేశారు. ఓకే. సార్ కలిశారా మేడం? అప్పుడు సార్ 4 hours తర్వాత వచ్చారు. వచ్చి ఒక కార్ లో వచ్చి వేరే సార్ మన రాజేష్ సార్ ఇద్దరు వచ్చి నాకు ప్లాన్ చెప్పారనమాట. ఓకే. ఇంకో సార్ పేరు వచ్చి రామకృష్ణ సార్. ఈ రాజేష్ సార్ అనేది నాకు ప్లాన్ వినిపించారు. ఓకే మేడం బాగుంది కంపెనీ చేసుకోండి అంటే, సరే నాకేంటంటే ఎవరైనా చెప్తే వినటం అలవాటు. సరే విందాంలే ఒకసారి విని, ఓకే మన లైఫ్ కోసం ఇక్కడ చెప్తున్నారని చెప్పి నేను వచ్చి విన్నాను సార్. విన్న తర్వాత అంతా బాగుంది. సరే అంటే మన నెట్వర్క్ మార్కెటింగ్ చేసా వద్దన్నా, కానీ ఆలోచించిన అయితే బాగుంది కదా, సరే చేద్దామనే ఆలోచనలోకి వెళ్ళి మా సార్కి చెప్తాను సార్ అని చెప్పాను. చెప్పిన తర్వాత ఏమన్నారంటే మా సార్ నువ్వు ఇంతకు ముందు చేసావు కదా, ఏ కంపెనీ వద్దు ఇంకా అని అన్నారు. కానీ సార్ వాళ్ళు నన్ను ఫాలోఅప్ చేస్తారండి, మళ్ళీ కాల్ చేశారనమాట. చేస్తే సరే బాగుంది కదా, నేను మళ్ళీ మా సార్కి చెప్పడం జరిగింది. మా సార్ ఒకటే అన్నారు, నా దగ్గర డబ్బులు లేవు, నీ దగ్గర ఉంటే నువ్వు చెయ్యని. అప్పుడు నా దగ్గర కమ్మలు ఉంటాయి సార్, 1/2 తులం కమ్మలు ఉన్నాయి. అవి పెట్టి నేను ఐడి తీసుకోవడం జరిగింది. అదే ఇప్పుడు ఏడిఎంఎస్ లో జాయిన్ అవ్వాలంటే అమౌంట్ కట్టాలా, పే చేయాలా? అమౌంట్ కట్టాలని కాదు సార్, మన బండి డౌన్ ఏమంటారు బుకింగ్ అమౌంట్ 15,000. బుకింగ్ అమౌంట్. ఓకే. మీరు వెహికల్ తీసుకోవడానికి కట్టిన అమౌంట్ అది. ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు బండి ఉంది అనుకో సార్, ఈ 15,000 కడుతున్నాం కదా, అది మనకేమంటారు డిడక్షన్ అయిపోతుంది. అంటే 1,00,000 రూపాయల బండిలో ఈ 15,000 అనేది మైనస్ అయ్యి మనకి 85,000 బండి కావాలంటే ఈఎంఐ చేస్తారు, అలాగే బండి కావాలంటే క్యాష్ పెట్టి బండి తీసుకోవచ్చు. అంటే దీంట్లో జాయినింగ్ ఫీజు లాంటిది ఏమీ లేదు. మీరు వెహికల్ కొనడానికి 15,000 డౌన్ పేమెంట్ లేకపోతే బుకింగ్ అమౌంట్ కట్టిరు అంతే. ఆ 15,000 తోనే ఈ రోజు డైలీ 50,000 సంపాదిస్తున్నారు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసింది 15,000 మాత్రమే, ఈ రోజు 50,000 సంపాదిస్తున్నారు. అది ఏడిఎంఎస్ త్రూ. గ్రేట్ ఏడిఎంఎస్. ఓకే రైట్ మేడం. మీ టీం ఎంత ఉంది మేడం? అండర్ టీం 300 members ఉన్నారు. ఎంత మేడం? 300 members. ఓకే. ఇప్పుడు మీరు పర్ డే ఎంత సంపాదిస్తున్నారు మేడం? 15,000 డైలీ 15,000 వస్తుంది చూడండి. 50 50,000. నేను 15,000 అంటున్నా. 50,000 డైలీ 50,000 వస్తుంది కదా. వావ్ సూపర్ మేడం. డైలీ 50,000 అంటే మీరు నెలకు వచ్చేసి 15 lakhs సంపాదిస్తున్నారు. వావ్. అంటే జస్ట్ ఒక 8 months లోనే మీ లైఫ్ ఇంత చేంజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఎవరండి? రాజేష్ సార్ అని మా అప్లైనర్ సార్. ఓకే. ఆయన ద్వారా నేను బిజినెస్ లోకి వచ్చాను, ఆయన గైడెన్స్ లోనే వెళ్ళిన. ఓకే. ఇప్పుడు రాజేష్ సార్ డైలీ మీకు టచ్ లో ఉండి మంచి మీకు హెల్ప్ఫుల్ చేస్తున్నారా? 6 కల్లా కాల్ వస్తుంది సార్ నుంచి, నాకు సపోర్ట్. మేడం టీమ్ తో మాట్లాడారా, ఏం చేస్తున్నారని చెప్పి సార్ చెప్తారు నాకు పద్ధతి. ఓకే. అలాగే ఆర్కే సార్ అని ఉన్నారు, ఆ సార్ టీమ్ లో ఉన్నాం మేము. సార్ ప్లాన్ ఆయన చెప్పారు, కానీ సపోర్ట్ అనేది సార్ వాళ్ళు ఇచ్చారు. మరి ఎక్కడ ప్లాన్ ఉంది సార్ అంటే, నాకు సూర్యాపేటలో ప్లాన్ ఉందన్న ఆ సార్ కూడా సపోర్ట్ చేస్తారు. అలాగే రాజేష్ సార్ కూడా ఎనీ టైం ప్లాన్ ఉంది సార్, ఫోన్ లో చెప్పాలన్నా సరే సార్ సపోర్ట్ ఇచ్చారు. ఒకటి ఆలోచించారు ఏంటంటే, మా సార్ 30,000 జీతం వస్తుంది, తను ఏం చేస్తాడంటే పెట్రోల్ కోసం డబ్బులు కొన్ని దాచి పెడతాడు. రోజుకి 200 రూపాయలు అవుతుంది కదా ఖర్చు అని, అంటే కొన్ని ఇంటికని కొన్ని పెట్రోల్ కానీ పెడతాడు. అయితే నాకు ఆలోచన వచ్చింది, ఐడి వేసుకుని బండి ఇప్పిస్తే మా సార్ కి నేను బిజినెస్ చేసుకోవచ్చు, తన బండి వాడుకుంటాడు, డబ్బులు సేవ్ చేయొచ్చు కదా అనే ఆలోచనతో నేను వచ్చాను సార్ ఈ కంపెనీలోకి. ఓకే. ఇప్పుడు వచ్చిన తర్వాత ఎట్లుందండి మీ లైఫ్? చాలా చేంజ్ అయింది సార్. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడ ఉంటున్నారు మేడం?
ఇప్పుడు హైదరాబాద్ శ్రీలింగంపల్లి అని ఉంటున్నాం. మళ్ళీ సేమ్ ఆంధ్ర నుంచి మళ్ళీ టోటల్ హైదరాబాద్ మళ్ళీ అంటే shift అయిపోయారు. ఏడిఎంఎస్ టీమ్ కోసం వచ్చాను సార్. ఏడిఎంఎస్ కోసం మీ సార్ మా సార్ ఇంకా నాతో పాటు వచ్చి తను ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు ఇక్కడ చేసుకుంటున్నారు హైదరాబాద్ లో. సూపర్ మేడం. ఇప్పుడు మీ కింద అండర్లైన్ 300 మెంబర్స్ ఉన్నారు కదా, మీ డౌన్ లైన్ లో ఎవరైతే మీ ఇప్పుడు డైలీ 50,000 సంపాదిస్తున్నారు, ఎర్న్ చేసుకున్నారు, బాగుంది. మీ డౌన్ లైన్ వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు? నా డౌన్ లో ఇప్పుడు తీసుకున్నారు సార్ ఒక 10 మెంబర్స్, అంటే 50,000 కాదు కానీ 20-30 అలా తీసుకుంటున్నారు. నెలకి ₹1,00,000 కూడా తీసుకున్న వ్యక్తులు ఉన్నారు నా డౌన్ లో. చేసుకుంటే మీరు ఎర్న్ చేసుకుంటే మిగతా వాళ్ళని ఎర్న్ చేస్తున్నారు అంటే నాట్ ఇచ్చి ఒకటి సూపర్ విషయం. సేమ్ మీలానే వాళ్ళు బాగా కష్టపడి ఈ రోజు మీ స్థాయిలోనే వాళ్ళు సంపాదించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నారు సార్. మేడం పేరు మేడం? సరిత మేడం. సరిత మేడం. మేడం కూర్చోండి మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. మీ పేరు మేడం? మీరు సరిత సార్. ఓకే, మీరు బిఫోర్ ఏడిఎంఎస్ ఏం చేశారు? మీ డీటెయిల్స్ మీరు ఎక్కడ ఉంటారు? ఏడిఎంఎస్ సార్ నేను యాక్చువల్లీ శంషాబాద్ లోనే ఉంటాను సార్. నేను ఇక్కడికి వచ్చి 24 years అవుతుంది సార్. ఓకే. దాని తర్వాత నేను చాలా రకాలుగా కష్టపడ్డాను సార్. ఎక్కడెక్కడో ఏవేవో జాబ్స్ కూడా చేశాను. ప్రైవేట్ ఎంప్లాయీగా చాలా చోట్ల చేశాను సార్. దాని తర్వాత నాకు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే కూడా నాకు ఏంటో తెలియదు సార్. బట్ ఏంటంటే నేను నెట్వర్క్ మార్కెటింగ్ నాకు తెలిసిన విషయం ఏంటంటే వెస్టీజ్ గురించి తెలిసింది సార్. ఇలాగే ప్రైవేట్ ఎంప్లాయీగా జాబ్ చేసేటప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఒక వెస్టీజ్ గురించి నాకు ఐడియా తెలిసిపోయింది సార్. అలా నేను నెట్వర్క్ మార్కెటింగ్ లో స్టార్ట్ అయ్యాను. బట్ ఏంటంటే వెస్టీజ్ లో నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ కి మాత్రమే నేను చెప్పగలిగాను సార్. అలా నేను ఎక్కువగా ఇంట్రెస్ట్ తీసుకోలేదు సార్ దానిపైన. దాని తర్వాత నా అప్లైనర్ వచ్చేసి ఇంకొక సార్ ఉంటారు. ఆ సార్ ద్వారా ఈ మేడం ద్వారా నాకు ఈ ఏడిఎంఎస్ గురించి బిజినెస్ ద్వారా తెలుసుకొని మేడం మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు. నెట్వర్క్ మార్కెటింగ్ కొంచెం ఐడియా ఉంది సార్ నాది వెస్టీజ్ గురించి. దాని తర్వాత ఈ సారు మేడము కలిసి నాకు ఈ ఏడిఎంఎస్ గురించి చెప్పారన్నమాట. ఏడిఎంఎస్ 3 months అవుతుంది. నాది ఇది 3rd month రన్నింగ్ అవుతుంది సార్. నేను దీంట్లో జాయిన్ అయ్యాను. నాకు మీ అండర్ లైన్ ఎంతమంది ఉన్నారు మేడం? 33 members. మీరు ఇప్పుడు ఎంత ఎర్న్ చేస్తున్నారు పర్ డే? నేను ఇప్పుడు 70,000 సంపాదించాను సార్. టీవీకి కూడా అచీవ్మెంట్ అయ్యాను. ఓకే. టోటల్ 70,000 70,000 విత్ ఇన్ 15 days లో. 15 days లో. 15. ఓకే. ఇప్పుడు మీ అప్లైనర్ హెల్ప్ ఎట్లుంటది మేడం? మీ ఫాలో అప్ ఎట్లుంటది? చాలా బాగుంటది సార్. మా అప్లైనర్స్ మాత్రం మాకైతే ఒక మంచి దేవుళ్ళ లాగా దొరికారు సార్. ఎలా అంటే మా అందరికి కూడా చాలా సపోర్ట్ చేస్తారు సార్. మీరు ఎక్కడున్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని యూజ్ చేసుకోండి, మీకోసం మేము ఉన్నాము అని చెప్తారు. అలా మాకు చాలా మంచిగా. అయితే ఏడిఎంఎస్ వల్ల ఫైనల్ మీ లైఫ్ అనేది ఒక రేంజ్ లో టర్న్ అయింది, కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. మేము ఏడిఎంఎస్ ని నమ్ముకొని జీవితాంతం హ్యాపీగా ఉంటాము. మేమే కాదు సార్, మా ఫ్యామిలీని మా పిల్లల్ని కూడా మేము ఒక మంచి పొజిషన్ లో చూసుకోగలుగుతాము. ఏది కావాలన్నా వాళ్ళకి చేసుకోగలుగుతాం అనే ఒక సంకల్పం అయితే గట్టిగా ఏర్పడింది సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ డౌన్ లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉందని చెప్పి ఫీల్ అయ్యారు. వాళ్ళు ఇంత హ్యాపీ ఫీల్ అవ్వడానికి మెయిన్ రీజన్ మీరు. బట్ మీరు ఇంత హ్యాపీ ఫీల్ అవ్వడానికి మీ అప్లైనర్ ఎవరైతే ఉన్నారో ఆ సార్ పేరు మేడం? రాజేష్ సార్. ఇప్పుడు వచ్చారా ఇక్కడికి? ఒకసారి రాజేష్ గారు ఒక్కసారి రండి. హై సార్, వెల్కమ్. నమస్తే సార్. నమస్కారం సార్. సార్ మీ పేరు, మీ డీటెయిల్స్, మీరు ఏడిఎంఎస్ బిఫోర్ ఏం చేశారు, ఇప్పుడు ఏడిఎంఎస్ తర్వాత మీ లైఫ్ ఎట్లున్నది, మీరు ఇంతమంది ఈ రోజు మీ గురించి చెప్తున్నారు, దానికి కారణం మీరే అంటున్నారు. ఒకసారి మీ మాటలు నేను విందాం అనుకుంటాను. ఓకే సార్. నమస్కారం సార్ ఏడిఎంఎస్ అందరికి. నమస్తే. నా పేరు రాజేష్ జవాన్ సార్. ప్రాపర్ వచ్చేసి కరీంనగర్. రామకృష్ణ సార్ ఉండే సూర్యాపేట వచ్చిండు. ఏది? ఏడిఎంఎస్. ఏడిఎంఎస్. ఓకే. ఇప్పుడు ఆగస్ట్ లో వచ్చింది. ఆగస్ట్ 23 లో ఆగస్ట్ లో వచ్చింది అవకాశం. మీరు దీంట్లో ఎంట్రీ అయ్యారు. ఓకే, రైట్. ఆగస్ట్ లోకి వచ్చినాక సార్ అన్నాడు ఎలక్ట్రికల్ బైక్ పెట్టా చేద్దామని అన్నా. నా దగ్గర కమాండో బైక్ ఉంది. తో ఒక్కటే క్వశ్చన్ వేసిండు, నీ సేవింగ్ ఎంత ఒకప్పుడు? నేను చెప్పిన 4 crore. तो इपड़े ఎంత तो इन्वेस्टमेंट लैंड में किया, तो अभी तो अकाउंट में कुछ नहीं है. तो बाद में पूछा बेटा अभी डेली कितना पैसा डालते हो? मैंने बोला डेली 600 400 यानी 20-25 माइलेज देते. गुम तो वैसा है. वो बोला इलेक्ट्रिकल गाड़ी कैसा लगता है आपको? तो मैंने सोच किया था ఎలక్ట్రికల్ బండి బాగానే ఉంటది కానీ అంత స్పీడ్ పోతుందా ఏమన్నా అయితే ఏంటి అని అడిగిన. तो ఎలక్ట్రికల్ గురించి మొత్తం నాలెడ్జ్ ఇచ్చిండు. నేను ఒక్కటే క్వశ్చన్ అడిగిన, तो कंपनी कहाँ का है? तो बोला कंपनी इंडिया का है. ओके. तो इसका मैन पैसा किधर है? वो बोला हैदराबाद है. मुझे मैन पैसा देखेंगे तो सही है क्या? मैंने बोला फर्स्ट मैन पैसा చూద్దాం, नहीं तो नहीं तो कादा. सीधा बात है. वीडियो कॉल लगाया, मुझे दिखाया, तो हम जाएंगे. बोला भाई पहले आईडी मार. तो वहाँ पे जाने के लिए आईडी लगते.
ఓకే ఆ ఓతే కరెక్టే. నేను చెప్పిన ఫస్ట్ ఐడియా చేస్తా కానీ ఎవరికి చెప్పాను. నేను కన్ఫర్మ్ కావాలి. నేను పోతొక్కని పోతా, అందరు తీసుకురాను కదా. అంతే. నేను గొర్రె లెక్క పోయి బాయిల పట్టుని కాదు. రోడ్డు మీద పోతుంటే సార్ ప్రతి మేకలు పోతుంటే లారీ కూడా ఆర్ని కొడతాడు, అంతే. बाइक को आने वाला नहीं, बकरा बाहर गया बाहर गया बाहर गया, तो शेर रास्ते पे आ गया, कोई और मारेगा क्या? नहीं मारेगा, बाप तो जाएगा ना सर. इसलिए मैंने सोच किया गाड़ी मेरा कमांडो बापू ही है, इसका गाड़ी बापू इलेक्ट्रिक का गाड़ी है. मैंने समझ लिया दुनिया पूरा इलेक्ट्रिक का पीछे जा रहे हैं, मैंने इलेक्ट्रिक का पीछे जाना चाहिए. मैंने सोच किया इलेक्ट्रिकल गाड़ी पीछे गया ना, दुनिया सब घर पे गाड़ी है पेट्रोल गाड़ी, तो एक इलेक्ट्रिक गाड़ी कौन ले लेगा. मैंने वो सोच किया. पहले नोकिया फोन ब्रांड था, बाद में आईफोन ये वगैरह वगैरह टच फोन आ गया अभी. तो मुझे लगा मेरा कमांडो मेरा पास कमांडो है, फिर 10 साल के बाद 5 साल के बाद इलेक्ट्रिक गाड़ी आएगा. सोच करके सर मैंने सही किया, ఐడియా మారా సార్. ఓకే, మీ టీం ఇప్పుడు ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు మీ టీం ఎంత ఉంది సార్? 400+ టీం అయింది. 400+ టీం ఉంది. మీ డైలీ ఇన్కమ్ ఎంత సార్? సార్ నా డైలీ 50,000 మించి లేదు సార్. ఓకే, 50,000 ఒక్కొక్కసారి 40,000 30,000 20,000 అట్లా డైలీ సార్. ఇక్కడ సార్ నేను పడుకున్నా ఏం చేసినా గంటకి 3,000 చొప్పులు లెక్కేసుకున్నా, నాకు 2,000 చొప్పులు లెక్కేసుకున్నా, రోజుకి 50,000 పక్క పడుతుంది సార్. 50,000 పక్క పడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ 7-8 మంత్స్ జర్నీలో సార్ మీరు ఇన్కమ్ డైలీ ఇన్కమ్ వస్తూనే ఉన్నది. బస్ దీంట్లో ఇంకా మీకు అవార్డ్స్ రివార్డ్స్ ఉన్నాయి కదా, ఏమేమి అచీవ్ అయ్యారు మీరు? సార్ నాకు టీవీ వచ్చింది. ఓకే, అచీవ్మెంట్ అయినా కానీ పోలేదు, టైం ఉంది. థాయిలాండ్ బైక్ తీసుకున్నాను. ఓకే ఓకే, దుబాయ్ అచీవ్మెంట్ అయినా. రీసెంట్ గా గోల్డ్ తీసుకున్నా, ఆ గోల్డ్ చానికి ఇవే. ఓకే, కంగ్రాచులేషన్స్. జీ సార్. ఫైనల్ గా ఇప్పుడు మీరు ఏడిఎంఎస్ గురించి ఒక మాటలో చెప్పమంటే ఏమని చెప్తారు? సార్ బండి మారుస్తా బతుకు మారుతుంది. స్వచ్ఛమైన గాలి దొరకట్లేదు బయట. ఈ బండ్లు ఒకసారి బయటకు వచ్చినాయి ఆటోమేటిక్ దొరుకుతారు. ఎవరు పేషెంట్ కాదు, ఎంత సంపాదించి ఇంపార్టెంట్ కాదు, అసలు ఎంత సేవ్ చేసింది ఇంపార్టెంట్. అది ఏడిఎంఎస్ సేవింగ్ ఉంది. ఓకే, కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్ గా మేము కోలకత్తా పోయినాం సార్. ఫ్లైట్ లో కూడా ప్లానింగ్ చెప్పినాం సార్. ఆకాశంలో జర్నీ పడుకుంటారు, మీకు చూపిస్తాను ఒక నిమిషంలో. ఓకే, ఫ్లైట్ లో ప్లానింగ్ చెప్తే కెనడా నుంచి స్టార్ట్ అయింది జర్నీ. ఇది మా జర్నీ సార్. కెనడాలో మాకు ఐడి వాడు డైరెక్ట్ ఐడి, ఫ్లైట్ దిగగానే మాకు ఆటోమేటిక్ గా ఐడి వేసిండు. ఓకే, ఫ్లైట్ లో కూడా ప్లాన్ చెప్పింది. ఎస్ సార్. మీరు ఇతను తెలీదా? అన్నోన్ పర్సన్ సైడ్ కూర్చున్నాడు. ఓకే, ప్లానింగ్ ఇన్న అరగంట గంటలకి 2 గంటల మంచిగా ఉన్నాడు. ఫ్లైట్ దిన సిగ్నల్ వచ్చింది, అకౌంట్ డబ్బులు వేసిండు, ఐడి కొట్టుకుని వెళ్ళిపోయాడు. రైట్, ఈ రోజు షోరూమ్ ఓపెన్ ఫిక్స్ అయిపోయింది సార్. సూపర్ సూపర్ సార్, సూపర్ సార్. మీరు టైం ఇస్తే స్టేజ్ పైన మేడం గారు సీలింగ్ కొట్టిల్లు. మేడం తరపున ఉమెన్స్ డే కదా, తో ఐఫోన్ మేడం కి ఇవ్వదా తీసుకున్నా. ఓపెన్ చేద్దాం సార్. ఐఫోన్ యాపిల్ ఫోన్ మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. సాధ్యమైంది ఏడేస్తున్నా సార్, ఏం చేయలేదు. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పాటు వాళ్ళని ఆహ్వానించి మీతో పాటు జర్నీ చేయడానికి మీరు ఎగ్జాంపుల్ కదా, అట్లా మీరు వాళ్ళని ఏ రకంగా ఇన్వైట్ చేస్తున్నారు ఈ బిజినెస్ లో, ఏ రకంగా ఈ బిజినెస్ చేసుకోవాలో అనేది ఒకసారి కొంచెం మీ మాటలు. నేనేం ఆలోచించానంటే ఏడిఎంఎస్ లో ఒక ఏంటంటే జెంట్సే కాదు మనం కూడా చేయగలం లేడీస్ అనే ఒక ఆలోచనతో నేను రావటం జరిగింది. అలా ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, ఎందుకంటే మీ సార్ వాళ్ళని ఒప్పించినాకనే మీరు రండి బయటికి. టైం ఉంటది, ఆ టైం ప్రకారం మీరు చేసుకోండి, మంచి అవకాశం ఉంది. డైలీ 50,000 అంటే నాటే జోక్ కాదు సార్. ఓకే, డైలీ మీరు 50,000 సంపాదిస్తున్నారు మేడం. డైలీ ఎంతసేపు కష్టపడుతున్నారు? నేనా సార్ అయితే 2-3 అవర్స్ సార్. 2-3 అవర్స్ చూడండి. నాకున్న టైంలో మీరు ఇక్కడ మేడం ది మాటలు వింటున్నారు, ఆమె చెప్పే ప్రతి మాట సత్యం. డైలీ జస్ట్ 2-3 అవర్స్ జస్ట్ వాళ్ళని ఫాలోఅప్ చేసుకుంటే, మీ టీం వాళ్ళని ఫాలోఅప్ చేసుకుంటే డైలీ 50,000 సంపాదిస్తున్నారు. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ వస్తుందో రాదో తెలియండి. ఈ అవకాశాన్ని అందరూ వాడుకుంటే 100% మేడం లాగా అందరం గెట్ అయిన అవుతాం. ఒకసారి థింక్ చేయండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.
हैप्पी वुमेन्स डे जय एडीएमएस नाम गंगा सागर मैं आज ही ज्वाइन हो गई हैप्पी वुमेन्स डे